హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజు మేము రీసెంట్గా తీసుకున్న సామ్సంగ్ గ్యాలక్సీ S10 లైట్ ట్యాబ్ గురించి హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది, అందుకే తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నవడేస్ ట్యాబ్లెట్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ వాచింగ్ వీడియోస్. మనం దాన్ని ఆన్లైన్ క్లాసెస్కి, ఆఫీస్ వర్క్కి, బ్రౌజింగ్కి, కంటెంట్ కన్సెప్షన్కి, నోట్ టేకింగ్కి అండ్ క్యాజువల్ గేమింగ్ పర్పస్కి కూడా వాడుతున్నాం. సో ది రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ వన్ ట్యాబ్లెట్ హ్యాండిల్ ఆల్ దిస్ స్మూత్లీ ఇన్ రియల్ లైఫ్? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఈ వీడియోలోనే దొరుకుతుంది. సో ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, పెయిడ్ ప్రమోషన్ కాదు, ప్యూర్ రియల్ యూసేజ్ ఎక్స్పీరియన్స్. I'll tell you where this tab is really good and where it's average and who should actually buy it. సో ఈ ట్యాబ్లెట్ ఎక్కడ షైన్ అవుతుందో, ఎక్కడ యావరేజ్గా ఉంటుందో, అసలు ఎవరికి సూట్ అవుతుందో కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. మీరు చాలామంది వీడియోని చూస్తున్నారు, వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి, కానీ లైక్స్ మాత్రం వ్యూస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ బై లైకింగ్ దిస్ వీడియో యాజ్ వెల్. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకు కూడా సజెషన్లా వెళ్తుంది, విచ్ విల్ బీ యూస్ఫుల్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను ఈ ట్యాబ్ని అమెజాన్లో తీసుకున్నాను, దాంతోపాటు ట్యాబ్ ప్రొటెక్టివ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. అండ్ ఐ ఆల్సో బాట్ ది చార్జర్, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది 25 వాట్ పవర్ అడాప్టర్ అనమాట. అండ్ నేను కవర్ కూడా తీసుకున్నాను ట్యాబ్కి, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి హ్యాండ్లో తీసుకున్నప్పుడే ప్రీమియం ఫీలింగ్ వస్తుంది. ది బాడీ సాలిడ్, ఇంకా వెల్ ఫినిష్డ్ అండ్ టిపికల్ సామ్సంగ్ క్వాలిటీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ నాట్ టూ హెవీ. సో హోల్డింగ్ ఇట్ ఫర్ లాంగ్ హార్స్ లైక్ వాచింగ్ మూవీస్ ఆర్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్ కంఫర్టబుల్. మూవీ చూస్తున్న టైంలో, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తున్న టైంలో హ్యాండ్ పెయిన్ అస్సలు అనిపించదు, అంత లైట్ వెయిట్ ఉంది. సో పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేసరికి ఈ ట్యాబ్లెట్ Android 15 మీద రన్ అవుతుంది. హానెస్ట్లీ చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా స్ట్రాంగ్ పాయింట్ ఇక్కడ. సో మనం ఈ ట్యాబ్లెట్ని తీసుకోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, Android 15 మీద ఉంటుంది కాబట్టి. సో యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి, యానిమేషన్ స్మూత్గా ఉంటాయి అండ్ UI క్లీన్గా అండ్ ల్యాగ్ లేకుండా ఉంటుంది, విచ్ వీ ఆల్రెడీ వాంటెడ్. ఎందుకంటే మనం చాలా దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాం. ట్యాబ్ చాలా ఫాస్ట్గా ఉంటేనే వీ వాంటెడ్ టు యూజ్ ఇట్ మోర్. సో నేను ఈ ట్యాబ్లెట్ని యూట్యూబ్లో, నెట్ఫ్లిక్స్కి అండ్ ప్రైమ్ వీడియో, క్రోమ్ బ్రౌజింగ్, జూమ్ మీటింగ్స్, మల్టీ టాస్కింగ్ అన్నిటి కోసం యూస్ చేస్తాను, ఆన్లైన్ క్లాసెస్కి, చదువుకోవడానికి. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫర్ ఆల్ దిస్ టాస్క్ ది పర్ఫార్మెన్స్ ఇస్ కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది హార్డ్ కోర్ గేమింగ్ కోసం కాదు, కానీ స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్, నార్మల్ యూజర్స్ కోసం చాలా బాగా వర్క్ అవుతుంది. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి డిస్ప్లే పెద్దగా ఉంటుంది. ఇట్స్ 10.9 ఈచ్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 11 ఇంచ్. సో బ్రైట్నెస్ చాలా బాగుంది అండ్ చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు. సో మూవీస్ ఆర్ వెబ్ సిరీస్కి చూస్తే స్క్రీన్ సైజ్ వల్ల ఫుల్ ఇమెన్సివ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో కలర్స్ లుక్ వైబ్రెంట్ కూడా అండ్ టెక్స్ట్ షార్ప్గా ఉంటుంది. లాంగ్ అవర్స్ యూజ్ చేసినా కూడా ఐస్కి స్ట్రెయిన్ అస్సలు అనిపించదు. సో నేను ఇక్కడ ఏమేమి వచ్చాయో మన అన్బాక్సింగ్ చేసినప్పుడు అవి చూపిస్తున్నాను అనమాట. వీ ఆల్సో గాట్ దిస్ సిమ్ పిన్ ఉంటుంది కదా, సిమ్ పెట్టుకోవడానికి, దట్ థింగ్. అండ్ ఛార్జర్ వైర్ అయితే వచ్చింది, ఛార్జర్ మాత్రం నేను సపరేట్గా తీసుకున్నాను. సో ఆడియో ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ట్యాబ్లెట్లో స్పీకర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాబ్లెట్లో సౌండ్ లౌడ్గా ఇంకా క్లియర్గా వస్తుంది. మూవీస్, ఆన్లైన్ క్లాసెస్, వీడియో కాల్స్ కోసం ప్రతిసారి ఎక్స్టర్నల్ స్పీకర్ని కనెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సో బ్యాటరీ లైఫ్కి వచ్చేసరికి బ్యాటరీ బ్యాకప్ ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఈ ట్యాబ్లెట్లో. సో ఇదేంటంటే నార్మల్ యూసేజ్లో వీడియోస్, బ్రౌజింగ్, క్లాసెస్ ఫుల్ డే ఈజీగా బ్యాటరీ వచ్చేస్తుంది. అండ్ మనం గంటలు స్టడీ సెషన్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాము అండ్ సిరీస్ కూడా గంటలు వాచ్ చేస్తూ ఉంటాం కదా, దానికి బ్యాటరీ పర్ఫార్మెన్స్ డిపెండబుల్గా ఉంటుంది. సో కనెక్టివిటీ అండ్ డైలీ యూసేజ్కి వచ్చేసరికి విచ్ ఇస్ ది మెయిన్ పాయింట్ మనం ఎప్పుడైనా ట్యాబ్ యూస్ చేస్తున్నప్పుడు. సో దిస్ ట్యాబ్ సపోర్ట్స్ బోత్ వైఫై అండ్ 5G అనమాట, విచ్ మేక్స్ ఇట్ వెరీ ఫ్లెక్సిబుల్. ఈ ట్యాబ్లో ఏంటి అంటే వైఫై ప్లస్ 5G సపోర్ట్ ఉండడం వల్ల ఇట్స్
అడ్వాంటేజ్ అనమాట. సో ఇంట్లో యూస్ చేయొచ్చు, ట్రావెల్‌లో యూస్ చేయొచ్చు, హాట్‌స్పాట్ మీద కూడా స్మూత్‌గా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ ప్రోస్ మనం డిస్కస్ చేసింది. నేను ఒక లిస్ట్ ఆఫ్ ప్రోస్ కూడా ఇస్తాను. దట్ ఈస్ స్మూత్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ విచ్ ఇస్ ది బెస్ట్ థింగ్ అండ్ బిగ్ ఇమ్మర్సివ్ అండ్ డిస్‌ప్లే ఫర్ మీడియా అండ్ స్టడీ అనమాట. చాలా యూస్‌ఫుల్ ఉంటుంది మనం చదువుకోవడానికి. పిల్లలకి కూడా చదువు పర్పస్‌కి లైక్ స్టడీ పర్పస్‌కి ఇట్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో రిలయబుల్ డైలీ పర్ఫార్మెన్స్, గుడ్ బ్యాటరీ బ్యాకప్, 5G ప్లస్ వైఫై కనెక్టివిటీ ఇది అడ్వాంటేజ్ అండ్ ట్రస్టెడ్ సామ్సంగ్ క్వాలిటీ. సో సామ్సంగ్ కాబట్టి వీ కెన్ ట్రస్ట్ వాట్ ఎవర్. సో కాన్స్కి వచ్చేసరికి విచ్ ఇస్ ది మెయిన్ థింగ్. ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ డివైస్ అని ఏమీ ఉండదు. ఏదైనా ఏదో ఒక కాన్ అయితే ఉంటుంది. సో హై గ్రాఫిక్స్లో హెవీ గేమింగ్ కోసం ఈ ట్యాబ్లెట్ యూస్ఫుల్ కాదు. హెవీ గేమింగ్ పర్పస్కి అయితే వీ కాంట్ రికమెండ్ దిస్ ట్యాబ్లెట్. అండ్ ఛార్జింగ్ స్పీడ్ ఇంకా బెటర్ ఉండుంటే బాగుండు అని అనిపించింది నాకు, నేను ఇన్ని రోజుల్లో యూస్ చేసినప్పటికీ చెప్తున్నా. సో కీబోర్డ్ కవర్ లాంటి యాక్సెసరీస్ బాక్స్లో లేవు. సో అవి మనం సపరేట్గా తీసుకోవాలి. నేను ఏదైతే ఇప్పుడు సపరేట్గా ట్యాబ్ నుంచి చూపిస్తున్నానో అవన్నీ నేను సపరేట్గా తీసుకున్నాను. ఓన్లీ ఛార్జర్ వైర్ అయితే మనకు వచ్చింది ట్యాబ్లో. ఐ మీన్ ట్యాబ్ అన్బాక్సింగ్ చేసినప్పుడు వీడియో చూపించాను కదా దాంట్లో. సో ది మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే హూ షుడ్ బై దిస్ ట్యాబ్? సో స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ క్యాజువల్ యూజర్స్ విల్ రియలీ లైక్ దిస్ ట్యాబ్. క్యాజువల్ పర్పస్కి మీరు ఎవరైతే యూస్ చేస్తూ ఉన్నారో లైక్ యూట్యూబ్ క్రియేటర్స్ అవ్వండి, యూట్యూబ్లో ఎడిట్ చేసుకోవాలి అని అన్నా, స్టూడెంట్స్ చదువుకోవాలి అన్నా, సో దిస్ ఇస్ ది బెస్ట్ అని చెప్తాను. ఇఫ్ యువర్ మెయిన్ ఫోకస్ ఇస్ కంటెంట్, స్టడీ, బ్రౌజింగ్ అండ్ డైలీ ప్రొడక్టివిటీ అయితే దిస్ ఇస్ ది సాలిడ్ చాయిస్. సో దిస్ ఇస్ హౌ ది ట్యాబ్లెట్ లుక్స్. ఇది మనకి 3 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటి సిల్వర్, గ్రే అండ్ కోరల్ రెడ్ కలర్స్. సో ఈ ట్యాబ్లెట్లో ఉన్నవి ఏంటి అంటే లెవెల్ అప్ విత్ గ్యాలక్సీ AI ట్యాబ్ ఇది అండ్ ఎఫర్ట్లెస్ పోర్టబిలిటీ, థిన్ అండ్ లైట్ వెయిట్ ట్యాబ్లెట్ దట్స్ ఓన్లీ 6.6 mm అండ్ పవర్ఫుల్ డిస్ప్లే 10.9 inch లార్జ్ డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ S Pen ఇన్బాక్స్ అవైలబుల్గా ఉంది అండ్ డెడికేటెడ్ గ్యాలక్సీ AIకి ఫర్ రియల్ టైమ్ సపోర్ట్. సో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ 8000 mAh బ్యాటరీ. సో ఇన్ని ఉన్నాయి ట్యాబ్లెట్లో అండ్ ఐ కెన్ సే దిస్ ఇస్ ది బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ బాట్. సో స్క్రీన్ రెజల్యూషన్కి వచ్చేసరికి 2112 into 1320 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంది అండ్ ప్యాకేజ్ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. 27.1 into 18.3 into 2.2 centimeters అవైలబుల్గా ఉంది అండ్ విచ్ ఇస్ 523 grams. సో సామ్సంగ్ ప్రోడక్ట్ కాబట్టి వీ కెన్ ట్రస్ట్ ఇట్ అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ వర్త్ ది బై. సో తప్పకుండా మీరు కనుక ఈ ట్యాబ్లెట్ కొనాలి అని అనుకుంటే దిస్ ఇస్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో ఈ ట్యాబ్ని అన్బాక్స్ చేసినప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇంక్లూడెడ్ కాంపోనెంట్స్, డేటా కేబుల్, టైప్ C to C అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు అండ్ S Pen కూడా అవైలబుల్గా ఉంది బాక్స్లో అండ్ సిమ్ ఇజెక్షన్ పిన్, ట్యాబ్ S10 లైట్ ఇవన్నీ మనకి అన్బాక్సింగ్లో చూపించినట్టు అవైలబుల్గా ఉన్నాయి కాంపోనెంట్స్. అండ్ ఇది మనకి కస్టమర్ రివ్యూస్ కూడా 4.4 stars ఉన్నాయన్నమాట 5కి. సో దిస్ ఇస్ ది బెస్ట్ థింగ్. సో నెంబర్ ఆఫ్ లిథియం అయాన్ సెల్స్ దీంట్లో 1 అండ్ లిథియం బ్యాటరీ ఎనర్జీ కంటెంట్ ఏమో 30.18 Wh విచ్ ఇస్ హయ్యర్ అండ్ బ్యాటరీస్ ఇంక్లూడ్ ఉన్నాయి దీంట్లో అండ్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి ఇట్స్ Android 15. సో దిస్ ఇస్ ది బెస్ట్ థింగ్ అండ్ రేర్ వెబ్ క్యామ్ రెజల్యూషన్ ఉంది 8 MP అండ్ వైర్లెస్ టైప్ 802.11b అండ్ కనెక్టివిటీ టైప్కి వచ్చేసరికి ఇట్స్ బ్లూటూత్, వైఫై అండ్ చెప్పాలి అంటే గ్రాఫిక్స్ కార్డ్ డిస్క్రిప్షన్కి వచ్చేసరికి ఇట్స్ ఇంటిగ్రేటెడ్, ప్రాసెసర్ స్పీడ్ 2 ఉంది అండ్ ప్రాసెసర్ బ్రాండ్ సామ్సంగ్, ఐటమ్ మోడల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇవన్నీ సో దాట్ మీకు కంపేర్ చేసుకోవడానికి కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో బ్యాటరీస్ వచ్చేసరికి 112V బ్యాటరీస్ రిక్వైర్డ్ అనమాట వీటికి విచ్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ మనకి బాక్స్లో. సో ఇవి అనమాట ది మెయిన్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్.
సో కెమెరా ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ట్యాబ్లెట్ కెమెరా స్మార్ట్ ఫోన్ లెవెల్లో ఉండవు. సో కానీ ట్యాబ్లెట్ కేటగిరీలో ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. రేర్ కెమెరా డాక్యుమెంట్ స్కాన్ చేయడం, నోట్స్ క్యాప్చర్ చేయడం, ఒకేషనల్ ఫొటోస్ కోసం బాగా యూజ్ అవుతుంది ఈ ట్యాబ్. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లెవెల్లో మనం ఫొటోస్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ప్రాక్టికల్ యూసేజ్కి క్లారిటీ చాలా సరిపోతుంది. సో ట్యాబ్లెట్లో మెయిన్ ఇంపార్టెంట్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా. ఆన్లైన్ క్లాసెస్కి, జూమ్ మీటింగ్స్కి, వీడియో కాల్స్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ వీడియో కాల్స్లో ఫేస్ క్లారిటీ బాగుంటుంది అండ్ ఆడియో వీడియో సింక్ ఇష్యూ ఏం ఉండదన్నమాట. కెమెరా ఇస్ నాట్ ది హైలైట్ బట్ ఇట్ డస్ ది జాబ్ ఇట్స్ మెంట్ ఫర్ అనమాట. సో అంత తోపు కాదు, బట్ అది ఏం చేయాలో అదైతే చేస్తుంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ట్యాబ్లెట్ ఇస్ S Pen సపోర్ట్ అనమాట. మీరు స్టూడెంట్ అయితే ఆర్ లేదా నోట్స్ తీసుకునే హ్యాబిట్ అయితే ఉంటే ఈ ఫీచర్ మీకు మాత్రం ఒక గేమ్ చేంజర్ అవుతుంది. సో S Penతో రైట్ చేయడం చాలా న్యాచురల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ పేపర్ మీద రాసిన ఫీలింగ్ వస్తుంది. నేను నోట్స్ రాయడం, పీడిఎఫ్ని హైలైట్ చేయడం అండ్ బేసిక్ స్కెచింగ్ కోసం యూస్ చేస్తాను. సో రెస్పాన్స్ చాలా అక్యురేట్గా ఉంది, ల్యాగ్ ఆల్మోస్ట్ ఉండదు అండ్ పామ్ రిజెక్షన్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో మీరు పామ్ని ట్యాబ్ మీద పెట్టి రాస్తున్నందుకు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో దిస్ ఇస్ ఇట్ గైస్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫైనల్ వర్డిక్ట్కి వచ్చేసరికి ఓవరాల్ ది సామ్సంగ్ గ్యాలక్సీ S10 లైట్ ట్యాబ్ డెలివర్స్ ఎ స్మూత్, రిలయబుల్ అండ్ కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీడే యూజర్స్. ఇది ప్రతి ఒక్కరికి కాదు, కానీ రైట్ యూజర్ కోసం అయితే జాబ్ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇది నా హానెస్ట్ రివ్యూ అండ్ డీటెయిల్డ్ రివ్యూ. మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంపారిజన్ వీడియో కూడా త్వరలో వస్తుంది వేరే ట్యాబ్తో, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.